ఒకరు ఉప్పెన మరొకరు గర్జన. భారత క్రికెట్కు దొరికిన ఆణిముత్యాలు ఆ ఇద్దరు. అలాంటి లెజెండరీ ప్లేయర్లు తామేంటో మరొకసారి చాటి చెప్పారు. ఇటీవల జరిగిన 6 మ్యాచ్లు 2 సిరీస్లు భారత క్రికెట్కు వారెంత ఇంపార్టెంటో చాటి చెప్పాయి. ముఖ్యంగా బీసీసీఐని, సెలక్షన్ కమిటీని ఆలోచనలో పడేశాయి. 2027 ప్రపంచ కప్లో ఆ ఇద్దరు ఉండి తీరాల్సిన అవసరాన్ని చాటి చెప్పాయి. ఆ ఇద్దరు మరెవరో కాదు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. గత కొంతకాలంగా భారత క్రికెట్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఆటపై రాజకీయం రాజ్యమేలుతుందన్న విమర్శలు వస్తున్నాయి. టీం సెలక్షన్లో రాజకీయ జోక్యం పెరిగిందన్న వాదన వినబడుతుంది. సోషల్ మీడియాలో అయితే బీసీసీఐని ఓ రేంజ్లో ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పట్ల బోర్డు అవలంబించే తీరే దానికి కారణం. రోహిత్, కోహ్లీ ఇలా ఇద్దరిలోనూ తొలి అక్షరాలను కలిపి క్రికెట్ ఫ్యాన్స్ రోకో అని పిలుస్తారు. అంతటి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న కోహ్లీ, రోహిత్ను బలవంతంగా క్రికెట్కు దూరం చేస్తున్నట్లుగా బోర్డు వ్యవహార శైలి కనబడుతుంది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చిన తరువాత ఎందుకనో బీసీసీఐ రూటు మార్చేసింది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా క్రికెట్కు రాజకీయ రంగు పులుముకుందన్న విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే టెస్టు ఫార్ములాకు కోహ్లీ, రోహిత్ గుడ్ బై చెప్పేశారు. అనంతరం టెస్టుల్లో టీమిండియా పేలవమైన ఆటతీరుతో అందరినీ నిరాశపరిచింది. ముఖ్యంగా గంభీర్ హెడ్ కోచ్గా ఎంపికైన తర్వాత ఇది జరిగింది. సొంత గడ్డపైనే దారుణమైన పరాజయాలు ఎదురయ్యాయి. సొంత గడ్డపై తిరుగులేని టీమిండియా ఘోర పరాభవం మూటకట్టుకుంది. ఏకంగా న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా చేతిలో వైట్ వాష్ తప్పలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి చర్చ రాబోయే వన్డే వరల్డ్ కప్ పైనే నెలకొంది. ఆ వరల్డ్ కప్లోపే ఇద్దరిని బయటకు పంపేందుకు కుట్ర జరుగుతుందన్న వాదన వినబడుతుంది. రోకోకు పొమ్మనలేక పొగబెడుతున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుట్రల సంగతి ఎలా ఉన్నా ఇటీవల వరుసగా 2 సిరీస్లు ఇండియన్ క్రికెట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన 3 వన్డేల సిరీస్, ఆ తర్వాత తాజాగా సౌత్ ఆఫ్రికాతో సొంత గడ్డపై జరిగిన వన్డే సిరీస్ రోహిత్, విరాట్ అవసరాన్ని మరోసారి చెప్పాయి. ఆసీస్పై ఓడిన భారత్ సఫారీ జట్టుపై గెలిచింది. సిరీస్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఈ 2 సిరీసుల్లో ఒక్క విషయం తేలిపోయింది. రోకో ఉంటే టీం ఎలా ఉంటుంది, వారిద్దరూ లేకపోతే ఎలా ఉంటుందనేది మరోసారి స్పష్టమైంది. ఆ ఇద్దరి అవసరం జట్టుకు ఎంత అవసరమో మరోసారి రుజువైంది. వాస్తవానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మామూలు ఆటగాళ్లు కాదు, లెజెండరీ ప్లేయర్లు. భారత క్రికెట్కు దొరికిన ఆణిముత్యాలు. సచిన్, గంగూలీ, ద్రవిడ్, మహేంద్ర సింగ్ ధోని తర్వాత వారి లోటును పూడ్చి భారత క్రికెట్ను ఉన్నత శిఖరాల వైపు నడిపించిన క్రికెట్ దురంధరులు ఇద్దరే. తమ బ్యాటింగ్తో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించారు. రోహిత్ శర్మ బ్యాటింగ్లో సింగిల్స్ కంటే సిక్స్లు ఎక్కువగా గాల్లో లేస్తాయి. అతను బ్యాటింగ్ చూస్తుంటే సిక్సర్ కొట్టడం ఇంత ఈజీయా అనిపిస్తుంది. కేవలం ఒకే ఒక్క ఓవర్లోనే మ్యాచ్ గతిని మార్చేయగల విధ్వంసకర ఆటగాడు రోహిత్ శర్మ. వన్డే, టెస్ట్, టీ20 ఫార్మాట్ ఏదైనా దుమ్ము దులిపేస్తాడు. అందుకే అతని హిట్ మ్యాన్గా పిలుస్తారు. వన్డేల్లో ఏకంగా 3 డబుల్ సెంచరీలు సాధించిన అద్భుతమైన బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. బ్యాటింగ్లోనే కాదు, కెప్టెన్సీలోనూ వారే వాహ్ అనిపించాడు. అలాంటి హిట్ మ్యాన్కు గంభీర్ వచ్చిన తరువాత ప్రాధాన్యత దక్కడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఏకంగా జట్టు నుండి పంపించేయడానికి తెర వెనుక ఏదో జరుగుతుందన్న వాదన వినబడుతుంది. ఇక విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సచిన్ తర్వాత ఆ స్థానంలో దొరికిన పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ. టెండూల్కర్ తర్వాత అంతటి లెజెండరీ ప్లేయర్ను చూడగలమా అనుకున్న వారి అనుమానాలను
పటాపంచలు చేసిన ఘనత విరాట్ సొంతం. సెంచరీల మీద సెంచరీలు బాదాడు. వన్డే, టెస్ట్, T20 ఫార్మెట్లలో తిరుగులేని బ్యాటింగ్తోనే కాదు, కెప్టెన్సీలోనూ రాణించాడు. ఒంటి చేత్తో టీంకు ఎన్నో విజయాలను అందించాడు. అలాంటి కోహ్లీకి చెక్ పెట్టడానికి గంభీర్ ఏదో చేస్తున్నాడన్న అనుమానాలు గత కొంతకాలంగా వ్యక్తమవుతున్నాయి. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై స్కెచ్లు వేసి పంపడం అంత ఈజీ కాదని ఇటీవల జరిగిన 2 సిరీస్లతో తేలిపోయింది. ఎందుకంటే ఈ 2 సిరీస్లతో అద్భుతమైన ఫామ్తో తామెంత విలువైన ఆటగాళ్ళో మరోసారి ఇద్దరు చాటి చెప్పారు. ఆసీస్, సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఈ 2 సిరీస్లో గణాంకాలు ఒక్కసారి పరిశీలిస్తే రోహిత్, కోహ్లీ ఎంత సూపర్ ఫామ్లో ఉన్నారో అర్థమవుతుంది. మొత్తంగా 6 మ్యాచ్ల్లో రోహిత్ శర్మ 348 పరుగులు సాధించాడు. 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపాడు. ఇక విరాట్ కోహ్లీ 6 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో 376 పరుగులతో తన సత్తా చాటాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ బ్యాటింగ్ అందరినీ ఆకట్టుకుంది. అతనిలో పరుగుల దాహం ఇంకా తగ్గలేదని చాటి చెప్పింది. వరుసగా 2 సెంచరీలు సాధించి తాను ఫామ్లో ఉన్నానని, పరుగుల దాహం ఏమాత్రం తగ్గలేదని అందరికీ చెప్పనే చెప్పాడు విరాటుడు. తాజాగా కోహ్లీ బ్యాటింగ్ చూస్తే బౌలర్లపైనో, సౌత్ ఆఫ్రికా టీం పైనో కసిగా ఆడినట్టు లేదు. ఖచ్చితంగా కోచ్ గంభీర్ BCCI తీరుని నిరసిస్తూ చాలా కసిగా ఆడినట్లు చెప్తున్నారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంత్ని ఎలా అడ్డుకోలేరో ఇలా ఇద్దరిని అడ్డుకోలేరని ఫ్యాన్స్ తేల్చి చెప్తున్నారు. వన్డే ఫార్మెట్లో భారత జట్టుకు ఎన్నో విజయాలు, రికార్డులు అందించిన రోహిత్ కోహ్లీపై ఎప్పటికైనా పాలిటిక్స్ ఇకనైనా మానుకోవాలంటూ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉన్న భారత జట్టుకు వీరిద్దరి సేవలు ఎంతో అవసరమని మరోసారి తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా 2027 వరల్డ్ కప్కు వీరిద్దరూ ఆడాల్సిందేనన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. దమ్ముంటే రోకో అంటూ సోషల్ మీడియాలో గంభీర్పై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతుంది. రోక్ సకోతో రోకోలో అంటూ పాటలతో సెటైర్లు వేస్తున్నారు ఇద్దరి ఫ్యాన్స్. BCCI అయినా, గంభీర్ అయినా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అనేవి పేర్లు కాదు, ఆ 2 బ్రాండ్లు. ఆట పరంగానే కాదు, రెవెన్యూ పరంగా కూడా రోహిత్, కోహ్లీ ఇద్దరు జట్టులో ఉంటేనే బోర్డుకు బెనిఫిట్. మరి అలాంటప్పుడు వ్యక్తిగత ఈగోలకు పోయి ఎందుకు ఈ ఇద్దరి పట్ల ఇలా వ్యవహరిస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగర్కర్ వీరిని ఎందుకు టార్గెట్ చేశారో $1 మిలియన్ క్వశ్చన్. అలా ఇద్దరిని టార్గెట్ చేయడం వల్ల టీమిండియాకు నష్టం జరుగుతుంది తప్ప ఇంచు కూడా లాభం లేదు. మరి ఇద్దరి వెనుక ఉన్నది ఎవరు? ఇప్పట్లో వన్డేల్లో, టెస్టుల్లో పలువురు ఆటగాళ్ల పట్ల సెలక్షన్ కమిటీ తీరుపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. సంజు శాంసన్, కరుణ్ నాయర్ విషయంలో చీఫ్ సెలెక్టర్లు అజిత్ అగర్కర్పై అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికైనా రోహిత్ కోహ్లీ విషయంలో బోర్డుతో పాటు సెలక్షన్ కమిటీ తీరు మారాల్సిందే. ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు, ఇంకెన్నో కుట్రలు, వీటన్నిటికీ రోకో సమాధానం చెప్పారు. అంటే రోహిత్ శర్మ, కోహ్లీ తమ బ్యాట్తోనే కొందరికి గోబ గుయ్యమనేలాగా సమాధానం చెప్పారు. అయినా అటు గంభీర్, ఇటు అగర్కర్ ఇంకా సోయి తెచ్చుకోలేదన్న విమర్శలు వినబడుతున్నాయి. 2027 వరల్డ్ కప్లో వీరిద్దరూ ఆడుతారా అన్న ప్రశ్నకు ఆ ఇద్దరూ సమాధానం దాటవేశారు. పైగా ఇంకా చాలా సమయం ఉందంటూ చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం వీరిద్దరి ఆట తీరు చూస్తుంటే మాత్రం వీరిని కాదనే మొనగాడే లేడు. ఎవరు ఈ ఇద్దరిని టీంకు దూరంగా పెట్టలేరు. ఎందుకంటే ఇక సమయం లేదు మిత్రమా అన్నట్టు రోకో ద్వయం చెలరేగిపోతున్నారు. కాబట్టి ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా 2027 వరల్డ్ కప్లో రోకో ఆడటం ఖాయమని సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్తో తేలిపోయింది. మరి ఇప్పటికైనా ఆ కుట్రలకు ఫుల్ స్టాప్ పడతాయా లేదా వేచి చూడాలి.